కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. నమస్తే, నేను విజయ్. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ తమ పట్టును పెంచుకోవడానికి వ్యూహరచన చేస్తుందా? అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ నుంచి ఈసారి మోడీని పోటీ చేయించడానికి బీజేపీ ప్లాన్ చేస్తుందా? సికింద్రాబాద్ లేదంటే మల్కాజ్గిరి స్థానాల్లో బీజేపీ పోటీ చేయడానికి ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంది. అందులో భాగంగానే మోడీని బరిలోకి దించబోతున్నారా? దీనిపై విశ్లేషించడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. నమస్తే కేశవ్ గారు. నమస్తే. సో ఎందుకో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అని, అలాగే బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతగా ప్రధానిగా ఉన్నటువంటి మోడీని తెలంగాణ నుంచి బరిలోకి దింపాలని రెండు పార్టీలు కూడా ఎందుకో ప్లాన్ చేస్తున్నాయనేటువంటి ఊహాగానాలు, వార్తలు కూడా వస్తున్నాయి. మోడీని సికింద్రాబాద్ లేదంటే మల్కాజ్గిరి స్థానాల్లో పోటీ చేయించి ఇక్కడ మెజారిటీ స్థానాల్లో బీజేపీ గెలిపించే విధంగా కూడా బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం వ్యూహరచన చేస్తుంది అని అంటారు. కరెక్టే అంటారా? అంటే మోడీకి దేశంలో ఎక్కడైనా పోటీ చేయడానికి ఒక అవకాశం ఉంది కాబట్టి ఆయన ఫస్ట్ ఎలక్షన్స్ 2014 ఎలక్షన్స్ చూస్తే 2 చోట్ల పోటీ చేశారు. వారణాసి నుంచి రిప్రజెంటేషన్ కంటిన్యూ చేశారు. 2019లో కూడా మళ్ళీ వారణాసి నుంచి ఆయన ఎంపీగా గెలిచినటువంటి పరిస్థితి. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ వైభవం పెరగాలంటే దక్షిణాది నుంచి బీజేపీ అగ్రనేతలు పోటీ చేయాలనే డిమాండ్ ఈ మధ్యకాలంలో ఊపందుకుంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కర్ణాటక నుంచి మోడీని బరిలో దింపాలని కర్ణాటక బీజేపీ విజ్ఞప్తి చేసింది. అలాగే తమిళనాడు బీజేపీ కూడా అన్నామలై పాదయాత్ర చేసి తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన పాదయాత్ర చేసేటువంటి క్రమంలో మోడీని ఇక్కడి నుంచి బరిలో దింపాలనేటువంటి ప్రతిపాదన చేశారు. కోయంబత్తూరు అనేటువంటి ఒక కాన్స్టిట్యున్సీ నుంచి చెప్పారు, కన్యాకుమారి అన్నారు, అలానే రామేశ్వరం అన్నారు, కాశీ టు రామేశ్వరం అని చెప్పిన ఒక నినాదం కూడా భారీ హిందువుల్లో ఆధ్యాత్మికంగా ఒక మెయిన్ క్షేత్రాలు, పుణ్యక్షేత్రాల్లో అటు వారణాసి శైవ క్షేత్రాలు పైగా కాబట్టి అక్కడ నుంచి చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక డిమాండ్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో పట్టు దొరకటం లేదు, ఆంధ్రప్రదేశ్లో అయితే శూన్యం అయిపోతున్నటువంటి పరిస్థితి, తెలంగాణలో అధికారంలోకి వస్తుందనేటువంటి వ్యూహం నుంచి కిందికి జారిపోయినటువంటి పరిస్థితి. ఎవరి అంచనాలకి అందకపోయినా కానీ అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాల్లో బీజేపీ గెలుపొందడం కొంత ఉత్సాహం నింపేటువంటి అంశం. గత 2019 ఎన్నికలను కనుక మనం చూస్తే ఎవరు ఊహించలా బీజేపీ 4 ఎంపీ స్థానాలు గెలుస్తుందని. 4 చోట్ల గెలిచింది. అటు నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాదు, ఇటు సికింద్రాబాద్ 4 చోట్ల గెలిచినటువంటి పరిస్థితి. సో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చూస్తే ఈసారి నరేంద్ర మోడీ గారిని దింపితే తెలంగాణలో ఒక జోష్ వస్తుంది. ఎందుకంటే 8 నుంచి 10 ఎంపీ సీట్లు గెలవాలనేది బీజేపీ టార్గెట్ తెలంగాణలో. రాష్ట్రంలో శాసనసభకి ఎవరికి ఓట్లు వేసినా కానీ కేంద్రంలో మాత్రం మీకే ఓట్లు వేస్తామని ఓటర్లు చెప్పారని కిషన్ రెడ్డి గారు స్వయంగా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా ఇప్పుడు చాలామంది కీలక నేతలు బీజేపీ నేతలు ఓడిపోయారు, వాళ్ళు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే 4 నియోజకవర్గాల్లో 4 నేతలకి టికెట్ ఇచ్చినప్పటికీ కూడా స్వయం బాపురావుకి ఇస్తారా లేదా అని కొంచెం ఒక డైలమా ఉంది. కానీ అటు నిజామాబాద్కి సంబంధించి ధర్మపురి అరవింద్, ఇటు కరీంనగర్ సంబంధించి బండి సంజయ్ బరిలో దిగుతారు, అందులో క్లారిటీ ఉంది. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డికి కూడా ఆప్షన్ ఉంది. అయితే సికింద్రాబాద్ నుంచి నరేంద్ర మోడీని పోటీ చేస్తే ఎలా ఉంటుందని ఒక చర్చ, మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనేది ఇంకో చర్చ. ఈ 2 జరుగుతున్నాయి బీజేపీ రాష్ట్ర బీజేపీలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 2 నియోజకవర్గాలు ఎందుకు అంటే 2 ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి. సికింద్రాబాద్ చాలా కాలంగా బీజేపీకి పట్టున్నటువంటి నియోజకవర్గం. దత్తాత్రేయ గారు, బండారు దత్తాత్రేయ గారు చాలాసార్లు అక్కడ నుంచి రిప్రజెంట్ చేశారు. 2 ఎంపీ సీట్లు గెలిస్తే అందులో ఖచ్చితంగా ఒకటి సికింద్రాబాద్ ఉండేటువంటి పరిస్థితి తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో కూడా మనం చూసాం. కాబట్టి ఆ లెగసీని దృష్టిలో పెట్టుకొని చూస్తే అక్కడి నుంచి ఒకటి. ఇంకా కరీంనగర్ అనేది బండి సంజయ్కి పట్టున్నటువంటి ప్రాంతం, గతంలో విద్యాసాగర్రావు అక్కడి నుంచి ఎంపీగా రిప్రజెంట్ చేశారు. ఇవన్నీ చూసుకుంటే కనుక అక్కడి నుంచి కూడా ఒక ఆప్షన్ చూడొచ్చు. ఇంకో 2 స్థానాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మెదక్ ఎంపీ స్థానం నుంచి ఆలి నరేంద్ర బీజేపీ గుర్తుపైన మొదటిసారి అభ్యర్థిగా అక్కడ ఎంపీగా గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. అలానే మహబూబ్ నగర్ నుంచి జితేందర్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగానే అక్కడి నుంచి ఎంపీగా గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కాన్స్టిట్యున్సీస్ కూడా ఉన్నాయి. కానీ వీటన్నిటికీ షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత బీజేపీ నాయకత్వం ఆలోచిస్తుంది మల్కాజ్గిరి మోస్ట్ ప్రిఫరబుల్ ప్లేస్ అనేటువంటి అభిప్రాయంతో ఉంది. ఎందుకంటే మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలోకి వచ్చేటువంటి స్థానాలు కొన్ని బీజేపీకి పట్టున్నటువంటి స్థానాలు ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కనుక చూస్తే బీజేపీ అభ్యర్థిగా ఆయన్ని బరిలో దింపితే ఇంకోటి ఏంటంటే సెటిలర్స్ ఓట్స్ ఎక్కువ ఉన్నాయి అక్కడ. సెటిలర్స్ ఓట్స్ అంటే ఓన్లీ ఆంధ్ర అనే కాదు, నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి వాళ్ళ ఓట్ బ్యాంక్ కూడా చాలా ఎక్కువగా ఉంది మల్కాజ్గిరిలో. సో దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. నరేంద్ర మోడీ వస్తే కనుక దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన బీజేపీ రాష్ట్ర నాయకత్వం చేస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచి బరిలోకి దిగాలి అనేటువంటి ఒక విజ్ఞప్తిని అయితే ఇప్పటికే ఆ సంకేతాన్ని ఇచ్చారు. దానిపైన ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది. బహుశా బీజేపీ అధినాయకత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మధ్యనే బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది.
అలానే లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జీలందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ వచ్చారు. వీళ్ళందరూ కూడా ఇవన్నీ మదింపు చేసిన తర్వాత 10 స్థానాలు గెలవాలంటే ఏం చేయాలి, దానిలో ప్రధానమైనటువంటిది కీలకమైనటువంటి ఒక బలమైనటువంటి నాయకుడిని కేంద్ర నాయకత్వం నుంచి ఇక్కడ దింపాలి. దానిలో మొదటి పేరు నరేంద్ర మోడీదే చెప్తున్నారు. కాబట్టి దాన్ని కేంద్ర నాయకత్వం ఏ విధంగా పరిశీలనలోకి తీసుకుంటుందో మనం చూడాల్సి ఉంటుంది. సో అలాగే పసుపు బోర్డుని ఇచ్చినటువంటి ఘనత కూడా బీజేపీకే దక్కింది అనుకోవాలి. సో ఆ ఈక్వేషన్ చూస్తే నిజామాబాద్ నుంచి ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా? నిజామాబాద్, కరీంనగర్ బలమైనటువంటి అభ్యర్థులు ఇప్పటికే ఉన్నారు అనేటువంటి అభిప్రాయంతో అక్కడ రాజకీయాలు నడుపుతున్నటువంటి విషయంలో, ఎందుకంటే ఇప్పుడు ఈయన కానీ ధర్మపురి అరవింద్ కానీ బండి సంజయ్ కానీ ఈ 2 నియోజకవర్గాల్ని కంచుకోటలుగా మార్చుకున్నారనేటువంటి అభిప్రాయం ఉంది. ఖచ్చితంగా మొన్నటి ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 3 నియోజకవర్గాల్లో గెలుపు బావుట ఎగరేసినటువంటి వీళ్ళు గెలిచిన 8 నియోజకవర్గాల్లో 4 ఆదిలాబాద్ జిల్లా నుంచి గెలుపొందితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి 3 గెలుపొందారు. కాబట్టి అక్కడ పట్టు అయితే పక్కాగా ఉంది. ప్లస్ గిరిజన యూనివర్సిటీకి సంబంధించి కూడా గెజిట్ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. అది ఇప్పుడు చట్టబద్ధమైనటువంటి సమ్మక్క సారలమ్మ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం అనేది ఇప్పుడు ఒక లెజిటిమేట్ ఆర్గనైజేషన్ కింద మారిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ వేవ్ అనేది కనిపిస్తుంది ఆ ప్రాంతంలో మొత్తంలో కూడా. అయితే వేవ్ ఉన్న చోట నరేంద్ర మోడీ పోటీ చేయాలా, వేవ్ తక్కువగా ఉన్న చోట నరేంద్ర మోడీ పోటీ చేస్తే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందా, ఈ అంశాలపైనే చర్చ జరిగింది. ఇక్కడ మల్కాజ్గిరి చర్చ ఎందుకు జరుగుతుందంటే, ఇప్పుడు మల్కాజ్గిరి నియోజకవర్గంలో చూస్తే పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాలు బీఆర్ఎస్ పార్టీనే గెలిచింది. అట్లాంటప్పుడు మరి అక్కడ ఎందుకు బరిలేదు ఇది? కానీ లాస్ట్ టైం కూడా మీరు చూస్తే రేవంత్ రెడ్డి గెలిచారు, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు ఆయన. ఎవరు ఊహింది అసలు 3 సార్లు, ఇప్పుడు 2009 తర్వాత డీలిమిటేషన్ తర్వాత ఏర్పడినటువంటి నియోజకవర్గం ఇది. ఈ 3 సార్లు చూస్తే కాంగ్రెసే 2 సార్లు గెలిచింది. ఒకసారి సర్వే సత్యనారాయణ గెలిచాడు, రేవంత్ రెడ్డి 2వ సారి గెలిచాడు. మధ్యలో మల్లారెడ్డి మినిస్టర్ మల్లారెడ్డి టీడీపీ నుంచి గెలిచాడు. ఆయన టీఆర్ఎస్ నుంచి గెలవాల, అక్కడి నుంచి గెలిచి ఇటు డైవర్ట్ అయ్యాడు. తర్వాత ఆయన ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చారు. లాస్ట్ టైం ఎలక్షన్స్లో మంత్రి అయినటువంటి పరిస్థితి. ఈసారి ఎలక్షన్స్లో గెలిచారు, కానీ ఇదైనటువంటి అంటే మంత్రి పదవి తీసుకునేటువంటి అవకాశం లేదు, ప్రభుత్వం లేదు. కాబట్టి ఆయన ఇప్పుడు మాజీ మంత్రిగా ఉన్నారు. మేడ్చల్లో, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పలు, లాల్ బహదూర్ నగర్ అంటే ఎల్బీ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్. ఈ నియోజకవర్గాల్లో ఎల్బీ నగర్లో బీజేపీ పెర్ఫార్మెన్స్ బాగుంది, ఉప్పల్లో బీజేపీ పెర్ఫార్మెన్స్ బాగుంది. కూకట్పల్లి జనసేనకి ఇచ్చారు కాబట్టి దాని ప్రభావం మనం అంచనా వేయడం తక్కువగా ఉంటుంది. ఇక కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో కూడా బీజేపీ ప్రాబల్యం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ అంశాలు దృష్టిలో పెట్టుకుని చూస్తే కనుక నరేంద్ర మోడీ మల్కాజ్గిరి నుంచి కనుక పోటీ చేస్తే ఏవైతే సెటిలర్స్ ఓట్స్ దూరంగా ఉన్నాయో అవన్నీ కూడా కన్సాలిడేట్ అవుతాయి అనేటువంటి ఒక ఆలోచన ఉంది. కాబట్టి ఈ అంశాలను దృష్టిలో ఉంచుకునే మల్కాజ్గిరి అనేటువంటి ప్రస్తావనని అక్కడ ఎక్కువగా డిస్కషన్లో పెడుతున్నారు. అలా కాకుండా మహబూబ్ నగర్ కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అవ్వచ్చు, అలానే మెదక్ కూడా ఒక ఆప్షన్ అవ్వచ్చు. ఈ అంశాలను కూడా పరిశీలించడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ పోటీ చేస్తే హైదరాబాద్ సిటీ పైన ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఉంది, అది ఒక 30-40 ఏళ్ళుగా ఎంఐఎంకి గుర్తాకి రాసిచ్చినట్టుగా అయిపోయింది. అది 1-2 సందర్భాల్లో విజయశాంతి లాంటి వాళ్ళు, బద్దం బాలరెడ్డి లాంటి వాళ్ళు పోటీ చేసినప్పుడు, కొంచెం వెంకయ్యనాయుడు గారు పోటీ చేసినప్పుడు హోరాహోరీగా వెళ్ళినప్పటికీ ఫైనల్గా గెలుపు అల్టిమేట్గా మళ్ళీ ఎంఐఎంది అయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ అన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ నేరుగా ప్రధానమంత్రిని బరిలో దింపలేరు. ఎందుకంటే అక్కడ ఓటు బ్యాంక్ కమ్యూనల్ ఈక్వేషన్స్ పరంగా చూస్తే ఎంఐఎంకి ఎడ్జ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ప్లస్ వాళ్ళు పోలరైజ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందుకనే సేఫెస్ట్ ప్లేస్ అంటే మల్కాజ్గిరి అనేటువంటి చర్చ. మల్కాజ్గిరి కాకపోతే సికింద్రాబాద్ అనేటువంటి అంశం. అలాగే దేశంలో కూడా అతిపెద్ద నియోజకవర్గాల్లో మల్కాజ్గిరి ఒకటి. కాబట్టి ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే మల్కాజ్గిరిని ఫస్ట్ ప్రిఫరెన్స్లో పెట్టారు, రెండో ప్రిఫరెన్స్గా సికింద్రాబాద్ని పెట్టారు. ఒకవేళ సికింద్రాబాద్లో ఆయన పోటీ చేస్తే కిషన్ రెడ్డి పక్కన ఉన్న మల్కాజ్గిరికి మారేటువంటి అవకాశాలు కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. అలాగే కేశవ్ గారు, ఒకవేళ నరేంద్ర మోడీ ఇక్కడి నుంచి పోటీ చేస్తే, తెలంగాణ నుంచి మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తే, దేశంలో 2వ రాజధానిగా హైదరాబాద్ నగరాన్ని ఏమన్నా ప్రకటించే అవకాశం ఉందంటారా? ఎప్పటి నుంచో ఈ విషయం మీద చర్చ నడుస్తుంది. ఎజెండాని కూడా దానిలో కూడా కీలకమైనటువంటి ఎజెండాని అనౌన్స్ చేయాల్సినటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన ఊరికే పోటీ చేస్తున్నారంటే చెప్పే అవకాశం లేదు కదా. అంటే ఎందుకు పోటీ చేస్తున్నారంటే ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం బీజేపీ మీద ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ వ్యూహం ఉండొచ్చు, అవకాశం కూడా ఉండొచ్చు. ప్రతి సందర్భంలో ఈ దేశంలో రాజధానుల చర్చ జరిగిన ప్రతి సందర్భంలో దేశానికి 2వ రాజధాని బాబాసాహెబ్ అంబేద్కర్ సూచించిన విధంగా హైదరాబాద్నే డిసైడ్ చేయాలనేటువంటి చర్చ ప్రతిసారి జరుగుతుంది. బీజేపీకి దక్షిణాదిలో పట్టు రావాలంటే కూడా అదొక వ్యూహాత్మకమైనటువంటి అంశం అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఒకవేళ అటువంటి అడుగు వేస్తే ఖచ్చితంగా హైదరాబాద్ నుంచి, హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి నియోజకవర్గాల నుంచి బీజేపీ అధినాయకత్వం బరిలో దిగడం అనేది ఒక క్లారిటీ అయ్యేటువంటి అంశం. ఈ నెల గడిచిన తర్వాత ఎన్నికల ఎజెండా ఏ విధంగా మలుస్తారు, ఏ విధంగా తీసుకొస్తారనేది తెలియదు.
బీజేపీకి ఈసారి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కొన్ని భారీ మార్పులు జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయం అయితే చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నటువంటి వాతావరణం. 300 సీట్లు వచ్చిన తర్వాతే కదా ఇప్పుడు ఆర్టికల్ 317 తీసేసినటువంటి పరిస్థితి. అలానే రామ మందిరానికి సంబంధించి కోర్టు వెడ్డిక్ట్ వచ్చింది కాబట్టి దాన్ని మనం రాజకీయ నిర్ణయంగా మనం మాట్లాడాలి. అధికారంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా జరుగుతుంది. కొయిలేషన్ ఉన్నా కానీ అది బీజేపీ ఎజెండా కాబట్టి ఖచ్చితంగా జరిగేటువంటిది. అలానే కామన్ సివిల్ కోడ్ అనేటువంటి అంశం పైన ఒక చర్చ ముందుకు జరగడం, ఇవన్నీ కూడా ఉమెన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే ఒక కంఫర్టబుల్ మెజారిటీ ఉంది కాబట్టి ప్రస్ఫుటంగా ఆ ఆధిపత్యాన్ని చూపించేటువంటి ద్వారంలో ఒక పార్టీ అధికారంలో ఉంది. 30 ఏళ్ల తర్వాత ఈ దేశంలో అంటే ఈవెన్ పివి నరసింహారావు గవర్నమెంట్ కూడా మైనారిటీ గవర్నమెంట్. ఆయనకి రావాల్సినటువంటి 272 సీట్లు 74 సీట్లు వచ్చినటువంటి పరిస్థితి లేదు. 230 దగ్గరే కాంగ్రెస్ పార్టీ ఆగిపోయినా కానీ ఇతర పక్షాలను కలుపుకుని మైనారిటీ గవర్నమెంట్, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ ఉంది ఆ రోజు. కానీ మిగతా పార్టీలు కలుపుకుంటేనే గవర్నమెంట్ ఫామ్ చేయగలిగింది. ఇప్పుడు ఒకటే పార్టీకి అధికారంలోకి వచ్చింది. రాజీవ్ గాంధీ గవర్నమెంట్ తర్వాత అంటే 1984-85లో జరిగినటువంటి ఎన్నికల తర్వాత 89 తర్వాత ఫుల్ కంఫర్టబుల్ మెజారిటీ వచ్చినటువంటి మొదటి ప్రభుత్వం గత ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం 2019లో ఏర్పడినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం. అలాంటి సాలిడ్ మెజారిటీ కనుక ఈసారి ఎన్నికల్లో వస్తే ఖచ్చితంగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. రాజ్యాంగ పరిధికి మించి కూడా ఆ నిర్ణయాలు ఉండవచ్చు అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రయోగాలు చేయడం కంటే కూడా పార్టీని బలోపేతం చేసుకునేటువంటి వ్యూహం అనేది బీజేపీకి ఇప్పుడు అత్యవసరం. తెలంగాణ లాంటి రాష్ట్రంలో కనుక బీజేపీ ఒక బలమైనటువంటి శక్తిగా ఎదిగితే, ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఒక ఆసక్తికరమైనటువంటి విశ్లేషణ బీజేపీ నాయకులే చేస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కనుమరుగవుతుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతోనే ఆ పార్టీ రెలవెన్స్ పోయింది. పార్టీ పేరు మార్చుకోవడం ద్వారా ఇంకా పూర్తిగా తగ్గిపోయింది. కేసీఆర్ తర్వాత ఈ పార్టీ ఒక పరిమితమైనటువంటి ప్రాంతానికి ఇదైన పార్టీగా ఉండిపోతుంది. ఇక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ రాజకీయాలు నడుస్తాయి అనేటువంటి మాట పదే చెప్తున్నారు. సో ఈ ఈక్వేషన్ దృష్టిలో పెట్టుకొని చూస్తే హైదరాబాద్కి కానీ తెలంగాణకు కానీ దక్షిణాదికి ఉపయోగపడేటువంటి ఒక బృహత్తర ప్రణాళికను కనుక ప్రకటించగలిగితే అది బీజేపీకి దక్షిణాదిలో పాదుకొనడానికి అవకాశం కల్పించేటువంటి అంశంగా మనకు కనిపిస్తుంది. కాబట్టి అటువంటి నిర్ణయం ఏదైనా తీసుకుంటే 100% దక్షిణాది నుంచి, అది తెలంగాణ అవుతుందా, తమిళనాడు అవుతుందా, కర్ణాటక అవుతుందా, తర్వాత నరేంద్ర మోడీ పోటీ చేయడం అనేది ఖరారైనటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఉత్తరాది రాష్ట్రాల్లో బలమైనటువంటి పార్టీగా ఉన్నటువంటి బీజేపీ దక్షిణాదిన ఈసారి వచ్చే ఎన్నికల్లో కూడా మెజారిటీ స్థానాలను గెలుపొందే విధంగా, ఆ తర్వాత ముఖ్యంగా అంటే సమతూకం వచ్చే విధంగా కూడా, ఒకవేళ ఉత్తరాది రాష్ట్రాల్లో ఒకవేళ సీట్లు తక్కువ వచ్చినా కూడా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లను గెలుపొందడం ద్వారా అధికారాన్ని నిలుపుకునే విధంగా కూడా బీజేపీ వ్యూహరచన చేస్తుంది. అందులో భాగంగానే ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేత, అలాగే ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానిగా ఉన్న మోడీని ఈసారి ఖచ్చితంగా తెలంగాణలో బరిలోకి దింపాలని బీజేపీకి సంబంధించినటువంటి తెలంగాణ నాయకత్వం ప్లాన్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.